వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇది వచ్చేసి ఒక సాటర్డే వ్లాగ్. సాటర్డే పూజ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఈవినింగ్ వరకు ఏం చేశానని చెప్తాను. దానికన్నా ముందు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. నా చిన్న పాప ప్రెగ్నెన్సీ అప్పుడైతే నేను పెద్దగా ఫుడ్ తీసుకునేదాన్ని కాదు. అంటే పిల్లలు చాలా దగ్గర కదా, పెద్ద పాపను చూసుకుంటూ చిన్న పాపకైతే పెద్దగా ఫుడ్ తీసుకునేదాన్ని కాదు. సో దానివల్ల నాకు బ్లడ్ అయితే చాలా తగ్గిపోయింది. డెలివరీ టైంకి వచ్చేసరికి 6 పాయింట్స్కి అయితే వచ్చేసింది. ఇంకా డాక్టర్స్ ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు ఎంత ఫుడ్ తిన్నా ఇంకా పెరగదు, ఇంకా బ్లడ్ ఎక్కించాల్సిందే అని. అప్పటికి 3 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కించారండి. డెలివరీ రేపు చేస్తామన్నాగా ఈ రోజు అండ్ డెలివరీ రోజు కూడా 3 ప్యాకెట్స్ బ్లడ్ అయితే ఎక్కించారు. దానివల్ల ఏంటంటే డెలివరీ అయితే చేసేసారు. బేబీ నేను సేఫ్గా ఇంటికి అయితే వచ్చేసాం. కానీ అప్పటి నుంచి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదండి బ్లడ్ ఎక్కించుకోవడం వల్ల. అయినా సరే ఆ 3 ప్యాకెట్స్ ఎక్కించా కూడా నాకు ఇంకా కంటిన్యూస్గా బ్లడ్ తగ్గిపోతూనే ఉంది. ఎందుకంటే నేను 2 పిల్లల్ని చూసుకోవడం వల్ల నా మీద అయితే నేను కేర్ తీసుకోవడం పూర్తిగా మానేశాను. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామా లేదా అని మాత్రమే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ హ్యాపీగా ఉంటేనే, మదర్ హెల్దీగా ఉంటేనే పిల్లల్ని కూడా హెల్దీగా చూసుకోగలం. మనం 1 డే సిక్ అయినా సరే మనతో పాటు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే నాకు 3 డేస్ హెల్త్ బాగోపోయేసరికి ఇంట్లో ఎంతమంది ఉన్నా చూసుకోవడానికి పిల్లలైతే చాలా ఇబ్బంది పడ్డారు. సో నేను రికగ్నైజ్ అయిన, నేను రిజల్యూషన్గా తీసుకున్న విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. పిల్లలతో పాటు పిల్లలకి పెడతాం ఎలాగో మనం కూడా హెల్దీ ఫుడ్ తీసుకుని హెల్దీ రొటీన్ మెయింటైన్ చేస్తేనే పిల్లల్ని కూడా బాగా చూసుకోగలమని చెప్పి అర్థమైంది. సో నేనైతే నా డైట్, డే రొటీన్ మొత్తం మ్యాచ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. బ్రేక్ఫాస్ట్ కంటే ముందే డ్రై ఫ్రూట్స్ అండ్ రాగి జావ తాగేసి బ్రేక్ఫాస్ట్లోకి ఒక ఇడ్లీ, అలాగే ఇడ్లీయే తినాలి. తర్వాత ఏమో లంచ్లోకి వచ్చేసరికి ఏదో ఒక కర్రీతో పాటు ఆకుకూర అయితే కన్ఫామ్గా ఉండాలి. దానివల్ల హిమోగ్లోబిన్ చాలా లెవెల్స్ అన్ని చాలా బాగా పెరుగుతాయి. సో ఇంకా డిన్నర్కి వచ్చేసరికి డిన్నర్లోకి ఏదో ఫుడ్ తీసుకుంటాం కదా, దాంతోపాటు ఒక గ్లాస్ మిల్క్ అయితే కన్ఫామ్గా తీసుకోవాలి. అలా డైట్ మెయింటైన్ చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం, పిల్లల్ని హ్యాపీగా చూసుకోగలం. సరే అయితే ఇంక ఈ వీడియోని ఇంకా ఇంతకన్నా ల్యాగ్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. సో నా డైలీ రొటీన్ని చూసేయండి మీరు కూడా. తినే మా పెద్ద పాప మీకు తెలుసు కదా, పేరు మహి. పొద్దున్నే లెగిసిపోద్ది, ఏదో పనున్న దానిలాగా లెగిసినప్పటి నుంచి రైమ్స్ చెప్తా ఉంటది అందరి దగ్గరికి వెళ్ళి. దానికి వచ్చిందల్లా ఒకటే రైము, జానీ జానీ ఎస్ పాప అన్నది. అదే అందరితో చెప్పిస్తా ఉంటది. ఇంక ఇది లేసిందంటే మా ఇంట్లో అందరికీ హడావిడే, ఎవరిని ఒక్క పని కూడా చేసుకోనివ్వదు. అందరూ దీన్ని ఎత్తుకొని తిప్పుతా ఉండాలి. ఇంకెలాగో పెద్ద పాప కూడా లేసింది కాబట్టి దానికి కూడా స్నానం చేపించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ మొదలు పెట్టేశారు. మా ఇంటి వెనకాల ప్లేస్ ఇది, కొంగలు వచ్చినాయి మీకు చూపిద్దామని చెప్పి చిన్న వీడియో క్లిప్ అయితే తీసింది మా చెల్లి. పిల్లలతో రోజు పూజ చేసుకోవాలంటే కుదరదు, కానీ సాటర్డే మాత్రం కన్ఫామ్గా పూజ చేస్తాను. ఫస్ట్ తులసి మాతకి చేసేసి ఇంట్లో కూడా పూజ చేసుకుంటాను. ప్రతి ఇంటికి కులదేవత అంటూ ఒకరు ఉంటారు కదా, పూర్వం నుంచి పూజిస్తున్న వాళ్ళు. మా ఇంట్లో అయితే రామదేవుని ఎక్కువగా పూజిస్తాము. పూజ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నానేసుకుంటున్నాను. ఇది నైటే వేస్తే ఇంకా మంచిది, కానీ నేను నైట్ మర్చిపోయాను, అందుకని చెప్పి మార్నింగే నానబెట్టుకుంటున్నాను. బాదం, పిస్తా, వాల్నట్స్ అయితే నానబెట్టుకుంటున్నాను. వాల్నట్స్ అనేది డైరెక్ట్గా నేను అస్సలు తినలేను, చేదుగా అనిపిస్తాయి. నానబెడితే కొంచెం బెటర్. తర్వాత రాగి జావ అయితే రెడీ చేసుకుంటున్నాను. వాటర్ తీసుకొని ఒక 3 స్పూన్ల వరకు రాగి పిండిని ఇలా ముద్దలు లేకుండా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పొయ్యి మీద ఉడికితే సరిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకొని తాగేస్తే చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. ఈలోపు మా చిన్న పాప కూడా లేచింది, దానికి కూడా స్నానం చేపించేసి రెడీ చేస్తున్నాను. చూడడానికి ఇంత క్యూట్గా ఉంది కానీ పెద్ద రాక్షసి. వీడియో చివరిలో మీకే తెలుస్తుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా నాకు వీళ్ళిద్దరితోనే సరిపోతుంది. బొమ్మల కోసం ఇంత లేరుగాని వీళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. మా చిన్న పాప దేంతో ఆడితే మా పెద్ద పాప కూడా అదే కావాలని చెప్పి పేచీ పెట్టేస్తుంది. నాకు వీళ్ళ తగులు తీర్చడంతోనే సరిపోతుంది. తర్వాత నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్కి పీల్స్ తీసుకొని తినేసాను. తర్వాత రాగి జావ కూడా మజ్జిగ కలుపుకొని ఒక గ్లాస్ తాగేసాను. బ్రేక్ఫాస్ట్ అయితే పూర్తయిపోయింది. ఫ్రెష్గా హాట్ వాటర్తో స్నానం చేసేసింది కదా, ఇంకా పాలు తాగేసి మా చిన్న పాప అయితే పడుకుంది, పెద్ద పాప ఆడుకుంటుంది. నేనైతే వంటకి రెడీ చేసేస్తున్నాను. లంచ్కి డిన్నర్కి కలిపి వండేస్తాను, ఎందుకంటే పిల్లలతోటి మళ్ళీ సపరేట్గా ఉండాలంటే నాకు కుదరదు. వాళ్ళు టైం ఇచ్చినప్పుడే పనులన్నీ చేసేసుకోవాలి. పిల్లలు పడుకున్నప్పుడే నేను ఏమైనా వీడియో షూట్ చేసుకోవాలంటే షూట్ చేసేసుకొని ఎడిటింగ్, వాయిస్ ఇచ్చుకోవడం కూడా అప్పుడే చేసేసుకుంటాను. వాళ్ళు లేచాక వాళ్ళని చూసుకోవడంతోనే సరిపోతుంది. జాబ్ చేసే టైంలో ప్రతిదీ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేదాన్ని. 9 అయితే చాలు పక్కెక్కేసేదాన్ని. మా తాతయ్య నాన్నమ్మ మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా మాట్లాడించుకునేదాన్ని కాదు. నేను పొద్దున్నే వర్క్కి వెళ్ళాలి, పడుకోండి, ఫ్యాన్ ఆన్ చేయండి, అది ఇది అని చెప్పి వాళ్ళని కూడా విసిగించేసేదాన్ని. కానీ అప్పుడు చేసిందేమో నాకు ఇప్పుడు ఎఫెక్ట్ తెలుస్తుంది. పిల్లల్ని పడుకోబెట్టేసరికి 12-1 గంట అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 6కి రావాలి. నా ఒక్కదాన్నే కాదు, అందరు అమ్మాయిలది ఇలాగే ఉంటుందేమో లైఫ్. చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకునేంత వరకు ఒక లైఫ్, తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకొకటి.
చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ నాన్న నానమ్మ తాతయ్య అందరూ గారాబంగా చూస్తూ ఉంటారు కదా, కానీ పెళ్ళైన తర్వాత భర్త పిల్లలు బాధ్యతలన్నీ వచ్చేస్తాయి. వాళ్ళ పనుల్లో పడి మన మీద కేర్ తీసుకోవడం కూడా మానేస్తాము. నేను పెళ్ళికి ముందు అమెజాన్లో జాబ్ చేసేదాన్ని, కానీ పెళ్ళైన తర్వాత మానేశాను. అండ్ పిల్లలు పుట్టాక అయితే ఇంకా అస్సలు కుదరదు కదా, వీళ్ళని వదిలేసి వెళ్ళడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. నేను లంచ్లోకి వెజిటేబుల్ పులావ్ రైతా చేశాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలు లేచిన తర్వాత బయటికి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను. మా పాపకి ఏంటంటే మా ఏరియాలో చిన్నపిల్లలు అస్సలు ఉండరు, సో దానికి ఆడుకోవడానికి ఎవరు ఉండరు, మాతోనే ఆడుకుంటా ఉంటుంది. సో అందుకని అప్పుడప్పుడైతే పాపని పార్క్ కానీ లేదా మా అత్తయ్య వాళ్ళ ఇంటికని తీసుకెళ్తా ఉంటాము. అక్కడ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తుంది. లంచ్ చేయడం పూర్తయిన తర్వాత పిల్లల్ని బయటకు తీసుకెళ్తాను. పిల్లలిద్దరిని బయటకు తీసుకెళ్లాలంటే మాత్రం నాకు పెద్ద టాస్కే. చిన్న పాపకి డైపర్లు, పెద్ద పాపకి పాలు అవన్నీ పట్టుకొని వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళాలంటే చాలా టాస్క్లా అనిపిస్తుంది నాకైతే. ఉవ్వకు ముద్దు పెట్టు, అది కూడా తిరుగు, ఈ ఉవ్వకి ఉమ్మ పెట్టు. వా ఫస్ట్ అయితే పిల్లల్ని గుడి దగ్గర తీసుకొచ్చాను. ఈ గుడి ఏంటంటే మా తాతయ్య గారే కట్టించారు. ఒకటి రామాలయం, ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, 2 గుళ్ళు కట్టించారు మా తాతయ్య గారు. ఇప్పుడు మా తాతయ్య గారు లేరు కాబట్టి మా నాన్నమ్మ గారే గుడి బాగోగులన్నీ చూసుకుంటూ ఉంటారు. మార్నింగ్ వెళ్ళి దీపారాజన చేసేసి వచ్చి ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉంటారు. ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వస్తారు. పెద్ద పాప భక్తిని చూసారు కదా, ఇప్పుడు మా చిన్న పాప రాక్షసత్వాన్ని చూడండి. ఇదేనండి పిల్లలతో నా డైలీ రొటీన్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.